Hi friends, hello to everyone. Myself Aziz from AJ Smarts YouTube channel. ఈ రోజు మన వ్లాగ్ సమ్మక్క సారలమ్మ జాతర చింతలగట్టు వట్టివాగు. అంటే ఇక్కడ మనకి తెలుసు మేడారం సమ్మక్క సారక్క జాతర చాలా ఫేమస్, ప్రపంచంలో సెకండ్ కుంభమేళా అంటాం. అలాంటి కుంభమేళా జాతర మనకి మహబూబాబాద్ డిస్టిక్ గూడూరు మండలంలోని చింతలగట్టు వట్టివాగు అనే ఏరియా. ఇక్కడ మనకి నేషనల్ హైవే 365 పక్కనే మహబూబాద్ దగ్గర నుంచి ఒక 25 కిలోమీటర్లు, వరంగల్ 30 కిలోమీటర్లు, నర్సంపేట దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో మనకి జాతర జరుగుతూ ఉన్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైతే మనకి మేడారంలో జాతర జరుగుతుందో అదే సమయంలో మనకి చింతలగట్టు గుట్ట వట్టివాగు దగ్గర కూడా జాతర జరుగుతుంది. 10 సంవత్సరాల క్రితం ఈ జాతర ప్రారంభమైంది. అప్పటి నుండి సక్సెస్ఫుల్గా ఎవరైతే ఇక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సొంత డబ్బులతో, ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కూడా సొంత డబ్బులతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాల నుండి వాళ్ళు జాతర కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎలా జరిపిస్తున్నారు, వాళ్ళకి ఎలా దొరికింది ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉందని ఎలా తెలిసింది వాళ్ళకి మొత్తం వివరాలు మనం ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంటే ఈ వీడియో చూస్తే మీకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను, ఈ వన దేవతలను దర్శనం చేసుకున్నట్టుగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా జస్ట్ వరంగల్ నుంచి 80, నర్సంపేట నుంచి 30 కిలోమీటర్లు, మహబూబాబాద్ నుంచి 25 కిలోమీటర్లు, చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో మనకి జాతర ఉంటుంది. మనకి సేమ్ మేడారం జాతరలో ఏ డేట్లలో అయితే వనప్రవేశం కావచ్చు, అమ్మవాళ్ళ రాక కావచ్చు, గద్దెలపైకి ఉంటుందో ఇక్కడ కూడా అదే డేట్లో ఉంటుంది. 16, 17, 18 ఈ 3 డేట్లు అంటే ఫిబ్రవరి 2022, 16, 17, 18 తారీఖున ఇక్కడ మనకి జాతర ప్రారంభం అవుతున్నది. ఇప్పుడే జాతర ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నది. అంటే ఇంకా ఆ డేట్లలో 15, 17, 18 డేట్లలో ఇంకా ఎక్కువగా జాతర స్టార్ట్ అయ్యి 5 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి. అంటే ఇక్కడ వీడియో ఎలా జరిగింది, ఎలా వచ్చిందనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ AJ Smarts యూట్యూబ్ ఛానల్.
సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ జాతర జరిపించే వాళ్ళు ఇక్కడ మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు జాతర ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడికి ఎలా రావాలి, అంటే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసి ఎలా ఇక్కడికి జాతర స్టార్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి, సమ్మక్క సారలమ్మ వారు ఇలా ఎలా వెళ్తారు ఇక్కడ మనం మాట్లాడదాం. చెప్పండి సార్, మీ పేరు? సార్ నా పేరు దారం సిద్ధు సార్. దారం సిద్ధు. ఈ ఆలయ చింతలగట్టు సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన పూజారి మాట్లాడుతున్నా సార్. ఇది 10 సంవత్సరాలు వెళ్తుంది. 10 సంవత్సరాలు అవుతుంది సమ్మక్క సారమ్మ జాతర చేపట్టి 10 సంవత్సరాలు సార్. ఇదే చెట్టు కింద ఇదే సార్ ఈ చెట్టు ఉంది. వీళ్ళంతా కిందనే అమ్మవారు చెట్టు పేరు ఇదే చెట్టు కింద కుంకుమ బరి రూపంలో అమ్మవారు పసుపు దొరికి మేడారంలో కూడా సేమ్ కుంకుమ సేమ్ అలా అక్కడైతే ఎలా జరుగుతుందో అదే ఆచార ప్రకారం కూడా జరుగుతుంది. అవును సార్. అంటే మీకు ఎలా స్టార్ట్ అయినారు, మీకు ఎలా తెలిసి కుంకుమ బరి రూపంలో ఉందనేసి మీకు ఎవరు చెప్పారు? సార్ మేము చిన్న సార్ నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఒక ఫ్రెండ్స్ 10 మంది కలిసి చేపలకు వచ్చినాం. వచ్చేవారు సార్. అంటే బాబు చేపలకి మా ఊరుకు దామరాన్ని చుట్టుకొచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది సార్. చిన్నప్పుడు ఈ 20 సంవత్సరాలు అప్పుడు నేను ఆ వయసు చిన్న 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ చెట్టు కింద సార్ కుంకుమ బరి రూపంలో ఆ బరిలో దొరకడం జరిగింది సార్. అది దొరికిన వెంటనే మాకు తెలిసిన కుల పెద్దలు మా ఈయన కృష్ణ సహాదేవ్ చైర్మన్, ఈయన ఇప్పుడు చైర్మన్ పెనుక నాగయ్య చైర్మన్ మా ఈశ్వర సహాదేవ్ సార్, నేను ప్రధాన కార్యదర్శి ఈశ్వర సహాదేవ్. వీళ్ళకి తెలియజేయడం జరిగింది సార్ ఈ సమ్మక్క సారలమ్మ. అంటే ఆ రోజు కుంకుమ దొరికిన రోజు మీరే ఉన్నారు? నేనున్నా, ఇంకా నాతో ఫ్రెండ్స్ చిన్న పిల్లలు 10 మంది ఉన్నారు సార్. మీరెళ్ళి మీ వాళ్ళకి చెప్పడం ద్వారా వీళ్ళకి చేయడం ద్వారా వీళ్ళంతా ఆదివాసీ గూడాలకు మా చుట్టుపక్కల ఉన్న ఈ ఆదివాసీ గూడూరు మండలం, బయ్యారం, కొత్తగూడ, మహబూబాద్, సముద్రం ఇక్కడ సంబంధించిన ఆదివాసీ గూడాలకు ఈ పెద్దలంతా తెలియజేయడం జరిగింది సార్. ఇది చేసినప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఇంట్లో కావచ్చు, అంటే చాలా మంది మంచి జరుగుతూ చేద్దామని ఫీలింగ్తో ఉంటారు కదా. ఫస్ట్ సంవత్సరం అంటే మీకు ఎలాంటి చేంజెస్ కనిపించారు, ఎలా అనిపించు? ఇది ఫస్ట్గా మేము ఒక మామూలుగా 200 మంది అంటే 2000 మందితో చేయడం జరిగింది సార్ జాతర. ఇది చిన్నగా 1 లక్ష మంది, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల మంది, 6 లక్షల మందికి చేయడం జరిగింది సార్. ఇది రావడం జరిగింది జాతర. జనాలకు కూడా మంచిగా చాలా గ్రేట్ అండి. అంటే ఒక 200 మందితో స్టార్ట్ అయిన జాతర ఇప్పుడు 10 లక్షల వరకు చేరుకుంటుంది. అంటే చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు మేడారంకి వెళ్లకుండా కూడా సేమ్ అదే శక్తులు, అదే వనదేవతలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అదే ఆచార సాంప్రదాయాలతో ఇక్కడ చేయడం జరుగుతున్నది. మీరు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు మైబాద్కి 25 కిలోమీటర్ల దూరం, అటు వరంగల్కి జస్ట్ ఒక 80 కిలోమీటర్లు, నర్సంపేట నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మనకి జాతర ఉంది. సేమ్ సమ్మక్క సారలమ్మ జాతర సేమ్ మనకి మేడారంలో ఎలా అయితే జరుగుతుందో అది ఇక్కడ జరుగుతుంది. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రోత్సాహం ఉందా? ఇంతవరకు సార్ మాకు అంటే 2005లో మాకు శంకర్ నాయక్ గారు ఇక్కడ 2005 సంవత్సరంలో శంకర్ నాయక్, ఎంపీ సీతారాం నాయక్ వాళ్ళు రావడం జరిగింది సార్. జాతర ఆహ్వానించాం, వచ్చారు, చెప్పారు సార్ ఎన్నో మంచినీటి సౌకర్యం లేదు సార్ మాకు ఇక్కడ, ఫారెస్ట్ సార్, ఒకటి మంచినీటి సౌకర్యం భక్తులకు అందించండి, మరియు కరెంటు సమస్య బాగుంది, కరెంటు సౌకర్యం లేదు సార్, ఇక్కడికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడతారు, రోడ్డు లేదు, ఇలాంటి వాళ్ళకి విన్నపం మేము లెటర్ ద్వారా పెట్టుకున్నాం సార్. ఆ పెట్టుకున్నా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించలేదు. చెప్పారు కానీ అలాంటి నిధులు నియామకాలు ఏం లేదు. కానీ అన్నీ సార్ ఇక్కడ చూసుకుందాం, కొన్ని జాతరలు మినీ జాతరలలో అగ్రంపాడ అనే, మద్ది మేడారం అని ఇలాంటి చిన్న జాతరలకు ఇప్పుడు పగిడిద్దరాజు, ఇప్పుడు మేడారం పగిడిద్దరాజు అంటే పునుగులకు అలాగే 30 లక్షలు, ఒక 20 లక్షలు కేటాయించారు సార్. కానీ అక్కడికంటే ఇక్కడ పబ్లిక్ 10 లక్షల మంది వస్తారు సార్. ఇంతవరకు కూడా మేము కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ స్థానిక జడ్పీటీసీ వీళ్ళందరికీ, ఎంఆర్ఓ గారికి కూడా మేము లెటర్ ఇచ్చాం సార్, మాకు జాతరకు నిధులు ఇవ్వండి, అక్కడ గవర్నమెంట్లో ఎలా ఆచార ప్రకారం జరుగుతుంది అదే జరుగుతుంది, జనానికి ఇబ్బంది అవుతుంది ఇంకా చెప్తాం సార్. ఇంతవరకు కూడా అలాంటి అధికారులు కూడా ఇంకా రాలేదు, సాయం లేదు. అంటే ఇక్కడ మనం వీళ్ళు జాతర 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పటి నుంచి సొంత ఖర్చుతో వీళ్ళు జాతర జరిపిస్తూ ఉన్నారు. బ్యాటరీ లైట్స్ కావచ్చు, అండ్ జనరేటర్లు కావచ్చు, దానికి పెట్టి కరెంట్ లేకపోయినా కూడా వాటర్ ట్యాంకులు తెచ్చిచ్చి అందరికీ వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి అవసరార్థం వీళ్ళు వాటర్ ట్యాంకులు అందరూ వీళ్ళే అరేంజ్ మైకులు కావచ్చు. అంటే ఒకవేళ వీళ్ళు దీన్ని కనుక చూసి గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం దాంట్లో పడితే గవర్నమెంట్లో వాళ్ళు కూడా కొంచెం సహాయం చేస్తే వీళ్ళకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ అవైలబుల్తో, ఇంకా ఎక్కువ సవలతో మనం ఇక్కడ చేసుకోవచ్చు జాతర అనేది. ఒకసారి మనం జాతర ఫ్రేమ్ మొత్తం చూపించాం మీకు, నెక్స్ట్ వీడియోలో పడుతుంది మొత్తం జాతర మొత్తం చూపిస్తాను. ఇంకా మాట్లాడదాం వీళ్ళకి. ఇంకా జాతర ఎలా జరుగుతుంది, సమ్మక్క సారకి ఎక్కడ నుంచి వస్తున్నారు సార్? ఇప్పుడు బుధవారం నాడు మాఘ శుద్ధ పౌర్ణమి, బుధవారం రోజున కొత్తగూడెం మండలం పెగడపల్లి నుంచి పగిడిద్దరాజు వస్తారు సార్. ఆయన మంగళవారం నాడు బయలుదేరుతారు సార్. ఒక రోజు ముందే బయలుదేరి
సార్ ఏ రోజు నడుస్తుంది? బుధవారం రోజున మంగళవారం బయలుదేరితే బుధవారం రోజున గద్దెకి ప్రతిష్టాపన ఉంటుంది సార్ పగడిద్దరాజు. మరి అదే రోజున మళ్ళీ గోవిందరాజులు ఇక్కడ గూడూరు మండలం కొమరమ్మిగూడెం నుంచి గోవిందరాజులు, కొత్తగూడెం మండలం నుంచి నాగులమ్మ గోపాలపురం నుంచి, బయ్యారం మండలం గొరిమిల నుంచి జంపన్నను, మట్టవాడ నుంచి సారలమ్మను అదే బుధవారం రోజున పౌర్ణమి రోజున గద్దె ప్రతిష్టాపన చేస్తారు సార్. సేమ్ మేడారం జాతర అయితే ఇలా చిలకల గుట్ట నుంచి సమ్మక్క సారకు వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏరియా నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ ఏరియాలో? ఇప్పుడు వచ్చేస్తే 60 కిలోమీటర్లు, అటు గోపాలపురం పేగపల్లి 60 వస్తాయి సార్. 60 నడిచి వస్తారు, నడిచిపోవాలి, నడిచి రావాలి. అదే ఆచారం, అదే సాంప్రదాయ ప్రకారం వస్తుంది సార్. అంటే అన్ని మినిమం 60 ఉంటాయి. అంటే ఒకటే ఏరియా ఉంటాయి చుట్టుపక్కల దగ్గర దగ్గర అంటే ఆ ఏరియా నుంచి దగ్గర 60 కిలోమీటర్లు వచ్చి 2 రోజుల ముందు బయలుదేరుతారు. అవును. 2 రోజుల ముందు జాతర కోసం ఆ సమ్మక్క సారలకు అమ్మవారిని తీసుకోవడానికి బయలుదేరి మళ్ళీ 2 రోజుల తర్వాత ఇక్కడ చేరుకుంటారు. అంటే ఆ బయలుదేరడం వెళ్ళడం ఎలాంటి ఆచార సంప్రదాయాలు పాటిస్తారు? మేము వచ్చేటప్పుడు కూడా మా అక్కడ పగడిద్దరాలకు సంబంధించిన మా పట్టెడు వాళ్ళు ఉంటారు సార్, డోలీ వాళ్ళు ఉంటారు మా కింద వాళ్ళు. ఆ డోలీ ఆ వాయిద్యాలతోటి ఆడబిడ్డలతోటి అక్కడ ఇల్లు పూసుకొని ఫస్ట్ ఆ ఊరు బొడ్రాలు కొట్టుకొని ఇక మార్గం మధ్య నడుచుకుంటూ వచ్చేస్తారు సార్. నడుచుకుంటే ఆచార సంప్రదాయాలు ప్రయాణం చేసుకుంటూ 60 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళడం అంటే చాలా గ్రేట్ అండి అది. అంటే ఇలా దానికైనా వే అంటుంటుందో అడవిలో వెళ్ళడం? అడవిలో వెళ్ళడం అడవిలో పడుకుంటారు. ఊళ్ళో అదేముండదు సార్, అడవిలో పడుకుంటారు. ఆ రోజు నిప్పు పెట్టుకొని పడుకొని మళ్ళీ తెల్లవారు మళ్ళీ ఇక్కడికి రాత్రులు అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ డే ఉంటుందో దేవుడు నడుచుకుంటూ మళ్ళీ జాతర అయిపోయినాక అదే విధంగా మళ్ళీ నడిచిపోవాలి. ఎప్పుడైపోతుంది జాతర? మళ్ళీ శనివారం నాడు వనప్రవేశం. తర్వాత ఎలా ఉంటుందండి ఇక్కడ? తెల్లవారి మళ్ళీ అది పగడిద్దరాజు వీళ్ళందరూ వచ్చినాక సార్లమ్మ వచ్చినాక తెల్లవారి ఇక్కడనే పక్కనే 1 కిలోమీటర్ ఉంటుంది సార్, సూర్యుని గుట్టనే సమ్మక్క వచ్చే గుట్ట. అది 17వ తారీఖున ఉదయం మాకు వనం ఉంటుంది సార్, వనం అంటుంది దాన్ని. వనం అది ఒక ఆచార ప్రకారం పూజ చేసుకొని వనం చేస్తాం సార్. ఫస్ట్ అమ్మవారికి నీడ ఉండడానికి ఆ వనం తీసుకొచ్చినాక ఇక్కడ పూజ చేసుకొని ఒక రాక్ష పూజ చేసుకొని ఆ పూజ చేసుకొని మళ్ళీ ఒక 5 పూజారులు ఈ సూర్యుని గుట్టకు పోయి ఆ అమ్మవారిని మా సాంప్రదాయ ప్రకారంతో మళ్ళీ వచ్చి ఇక్కడికి ఇక్కడ గద్దె పట్టిస్తామండి. అంటే తర్వాత ఇక్కడ ఎవరికైనా ఉండడం కావచ్చు, తర్వాత వేరే వేరే దేశంలో రావడం జరుగుతుంది? వస్తారు సార్, వస్తారు కంపల్సరీ 100-200 మంది. ఇది 163 నేషనల్ హైవే దగ్గర ఉంటుంది. అంటే ఎవరు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు 365 నేషనల్ హైవే దగ్గర ఉంటుంది. అంటే వెళ్ళేవారు వచ్చేవారు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. మనకి పెద్ద బోర్డు కూడా కనిపిస్తాయి రోడ్డుకి, సమ్మక్క సారలమ్మ జాతర అనేసి. అంటే అక్కడికి వచ్చి అంటే ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఎప్పుడైతే ఎవరి మొక్కులు ఉంటాయో వాళ్ళు వచ్చి మొక్కులు ఉంటారు. స్పెషల్గా మాత్రం సేమ్ మేడారంలో ఎలాంటి జరుగుతుందో అలా 3 రోజులు మాత్రం పెద్ద ఎత్తున జాతర జరుగుతాం. అవును సార్. థ్యాంక్ యూ అండి. మనం మొత్తం తెలుసుకున్నాం. జాతర 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి వీళ్ళ సొంత ఖర్చులతోనే చేస్తూ ఉన్నారు. ఒకవేళ దీనికి గవర్నమెంట్ కూడా సహాయం చేస్తే చాలా వీళ్ళకి ఒక ఆసరాగా ఉంటుంది. అది అంటే వాళ్ళు కూడా సహాయం చేసి ఇంకా 10 లక్షల మంది అంటే చిన్న విషయం కాదు. అంటే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చి మొక్కులు చెల్లించి ఇక్కడ ఉండడం అంటే చాలా చిన్న విషయం కాదు. మొత్తం అడవిలో కదా చాలా మంచి ఏరియా అండి, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎలాంటి అశుభ్రత లేకుండా మంచి శుభ్రంగా